లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బాసావత్ గ్రామానికి చెందినటువంటి తేజవత్ మౌనిక అత్తింటి వారు పెట్టే వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. మీరు ఏమవుతారు పాపకి? అసలు ఏం జరిగింది ఈ విషయం? పాప పేరు తేజవత్ మౌనిక. హస్బెండ్ పేరు సభావటు కృష్ణప్రసాద్. పిల్లలు ఎవరైనా ఉన్నారా? బాబు ఎన్ని ఇయర్స్? 3 years. మీ పాప వయసు 24. ఓకే, అసలు ఏంటి, ఏం జరిగింది మేడం? ఇప్పుడు గత సంవత్సరం 4 సంవత్సరాలు బట్టి పెళ్లి చేసాం. అయితే ఒక 6 నెలలే మంచిగా ఉన్నారు. అప్పటి నుంచి ఇంటికాడ ఆడబిడ్డ పక్కనే ఇంటి కిరాయికి తీసుకుంది. ఆడబిడ్డ అత్త అంతా ఒకటి ఒకెళ్ళి అంత ఒకటి అల్లుడిని నేర్పించి చేసావు. వాళ్ళు బాగా టార్చర్ పెడతారు. ఆడబిడ్డ పక్కన వచ్చి మాట్లాడలేదు, నా ఛాయ్ పెట్టలేదు, నేను మాట మందులే అని ఒక సంవత్సరం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మొన్న నేను గత దసరా పండుగప్పుడు కూడా కొట్టి ఎలగొట్టిండు. అంటే పాప మీ దగ్గరే ఉంటుందా ప్రస్తుతానికి? అన్నీ ఉంటుంది. గత సంవత్సరం పెట్టి చెప్తున్నా. ఇంతకుముందు జరిగింది. దసరా పండుగప్పుడు కూడా 3 నెలలు మా కాడ ఉంది. వచ్చి వాళ్ళ మేనమ్మ అంటాడు, ఆయన పేరు రాంబాబు, ఆయన తీగల బంజారా. ఆయన వాయిస్తా మా అల్లుడు తిట్టాడు అని పోయి తోలేసినాం. తోలినాక మంచిగా ఇప్పుడు మంచిగా ఉన్నారు. అట్నే మామూలుగా ఉంటారు. మొన్న 4వ తారీఖు 3వ తారీఖు నైట్ బాగా కొట్టి మెడకాయ తొక్కినట. అయితే నైట్ 10:30 ఫోన్ చేస్తే మీ ఫోన్ లేపలే. ఉదయం మళ్ళీ చేసినాం. చేస్తే నా డాడీ నాకు బాగా కొట్టిండు, మీరు రాండి అంది. మేము సరే మళ్ళీ సరేమో అని మేము 10 దాకా పోలే. మళ్ళీ 12కి 11 వాళ్ళు ఫోన్ చేశారు. అత్త కూడా అత్తను తిడుతుంది బాగా, బుద్ధి మాటలు. అత్త కూడా కొట్టిందట. పాపని అత్తను ఆడబిడ్డ వాళ్ళు కొట్టారు. కొడితే మీ ఇద్దరం వెళ్ళాం, మా భర్త భార్య ఇద్దరు వెళ్ళాం. ఎక్కడ? ఏ ఊరు? తిరువురు అది పక్కనే కాలనీ, బైపాస్ కాలనీ పక్కన ఉంది. ఎన్టీఆర్ జిల్లా సుధాని కాలనీ. అయితే అక్కడ పోయినాక నా మీద కొత్తాడు కొట్టడానికి. మా అమ్మాయిని పంపి బట్టలు ఇచ్చి ఆ బీరో తాళం రాసిండు. బట్టలు ఇచ్చి మా అమ్మాయి మర్చిపోతాం, 2 తర్వాత మాట్లాడుకుందాం, మా అమ్మాయి నువ్వు వచ్చలేవు, మీరు టార్చర్ మీద తొడగలేము. అసలు ఎందుకు కొడుతున్నాడు? అనుమానం పెట్టడం. తాగుతాడు. ఏం చేస్తాడు తను? ఆయన సీఎం ఏటీఎం సీఎం లో పనిచేస్తాడు. సీఎం ఏటీఎం లో సప్లై. ఏటీఎం సెంటర్. సో తాగి బాగా అనుమానిస్తాడు. 10ంటికి పోతాడట. మా ఫ్రెండ్స్ బర్త్డే ఫ్రెండ్ పార్టీ నేడు వస్తున్నాడు. 10-11 వస్తున్నాడు. వచ్చిన తర్వాత మాకు కొట్టిన మేము ఉదయం వెళ్ళాం. మధ్యాహ్నం 12ంటికి వెళ్ళాం. మన బీరో తాళం ఇవ్వట్లే. మా బీరో మా అమ్మాయిదే, ఇవ్వట్లే. ఇప్పుడు తాళం ఇవ్వట్లే. నా మీదుగా నువ్వు ఈ కాదు రాసిపో, అగ్రిమెంట్ నాకు ఇవ్వడానికి రాసిపో అంటాడు. నాకు కొట్టబోతాడు. అంటే ఆయన రెడీగా ఉన్నాడా విడాకులు ఇవ్వడానికి అంటాడు. అదే అంటే నేను ఇక్కడ మందిలో 10 మంది పోయారు. మేము పంచాయతీ కాలేదు, మీదో మా అమ్మాయి చేసి మీ కుట్ట మీకు దెబ్బలు సావడానికి అని మేము అమ్మటే 108 ఫోన్ చేసాం. అంటే అప్పుడు కొట్టినప్పుడు మరి పోలీసులు కానీ అలా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా మీరు? ఇచ్చేసిన 108 ఫోన్ చేశాను. 108 ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి కానిస్టేబుల్ రాసుకొని నువ్వు వచ్చి ఎస్ఐ గారికి కంప్లీట్ వాళ్ళది కానీ కంప్లీట్ ఇస్తే వచ్చి ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు వాడు వచ్చి కంప్లీట్ ఇస్తే ఎస్ఐ గారు వాళ్ళని పడుకుతున్నాడు. మళ్ళీ ఒక టైప్ రాసి పిటిషన్ ఎస్ఐ గారు ఇచ్చాను. ఎస్ఐ గారు ఇస్తే ఎస్ఐ గారు ఇంకో కానిస్టేబుల్ పంపాడు. వచ్చినాక అప్పుడు ఆయన ముందు ఎస్ఐ గారు ఇంకోసారి పంపితే అప్పుడు ఇచ్చిండు అయ్యేది బట్టలు, అమ్మాయి శమాలు ఇచ్చిండు వస్తువులు. అంటే అన్ని వస్తువులే. అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మాట్లాడాక అప్పుడు వచ్చాడు. నాకు ఉంది. అయితే అప్పుడు ఇచ్చిండు. అప్పుడు సార్ అనగా పిల్లలు పోషించవరా అని తిట్టిండు సార్. తిట్టిండు. అమ్మాయి కూడా మేడం అందుగా, అమ్మాయి నువ్వు బెట్టి చేసావు, ఎందుకంటే నువ్వు ఆడపోయి ఇక్కడ మీ స్టేషన్లో కేసు పెట్టుకోండి, వాడు అక్కడ ఇక్కడ మాట్లాడు, ఆడ తెలుగుద్ది పాదని అని చెప్పి అని వచ్చాను మేడం. ఎన్ని రోజులైంది వచ్చి? 9 రోజులు వచ్చిన తర్వాత
ఇక బాగానే ఉండే అమ్మాయి ఉండు అట్లా చదువుకొని టీటీసీ కూడా చేసి ఏమైనా చదువుకుందా పాప? బీటీ కంప్లీట్ అయింది. టీటీసీ ఓకే. అక్కడ ఏమైనా జాబ్ చేస్తుందా, ఖాళీగానే ఉంటుంది? ఖాళీగా ఉండదు. అయితే ఇక బాగానే ఉండదు. ఆ చిన్న బాబు డాడీ డాడీ అంటాడు. అయితే మన డాడీ అంటాడు, అయితే వాడికి గుర్తాడ తండ్రి గుర్తు అబ్బాయి గుర్తురాలేదు అని మేము అనుకున్నాం. ఇక బాగానే ఉంటుంది. మేము 12:30 చనిపోయినా బాగానే ఉంటుంది. అబ్బాయి సెల్లు ఆడుతుంది బాగానే ఉంటుంది. నేను 12కి చనిపోయినా 12:30 నాకు ఫోన్ వచ్చింది కరెక్ట్గా. మీరు లేరా ఇంట్లో? ఎవరు లేరా? మీ వైఫ్? ఇద్దరు చనిపోయాం. 12:30 మాకు ఫోన్ వచ్చింది. ఎవరు చూసారు ఫస్ట్? నా డైరెక్ట్గా మా అల్లుడు ఫోన్ చేయాలి. అల్లుడు మేనమా నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నా నేను చేయకూడదన్నా, మీ అల్లుడు నాకు అల్లుడు కంట మీ బిడ్డ ఫోన్ చేసిందంట, నువ్వు ఇంటికి పో మరి చిగా చేసుకుంటున్నా పోడా అని చెప్పాడు. ఎవరు ఫోన్ చేశారు పాపకి? ఈ పాప అంట వాళ్ళ పాపను మా అల్లుడు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నాడు. నీకు చనిపోతున్నా, నువ్వు అబ్బాయిని చూసుకుంటావు, నువ్వు జైలు పోతావు. అంటే మీ పాపే ఫోన్ చేసి తనకి చెప్పిందన్న? ఇద్దరు ఫోన్లో మాట్లాడరు. ఇద్దరు మాట ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడరు. నేను చనిపోతానా, నువ్వు చనిపోతానా, బాగుండు, నీ వల్ల తట్టుకోను, నేను తట్టుకోనిగా, నీ తాత భరిసలా, నీ అమ్మ నీ చెల్లి భరిసలా చనిపోతానా అని లాస్ట్ ఫోన్ చేసి చనిపోయింది. సరిపోయింది. అప్పుడు తను చెప్పగానే మీకు ఫోన్ వచ్చింది. మాకు అమ్మంటే అల్లుడు ఫోన్ చేయలే. వాళ్ళు నాకు మాట్లాడకుండా వాళ్ళ మేనమామతో ఫోన్ చేసిండు. వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసిందని బంధువులతోటి, వాళ్ళ బంధువుల చేత మీకు ఫోన్ చేపించాడు. సొంత మేనమామ మావాడి పేరుందట, ఇంటికి పోనా చెప్పలేము అన్నాడు. నేను అమ్మటి ఇంటికాడ ఫోన్ చేస్తే ఫోన్ లేవలే. అమ్మటి ఇంటి పక్కన ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే వాళ్ళు తలుపు డోర్ పలకొట్టి పేరుకి ఆల్రెడీ డెడ్ అయి ఉంది. బాబు ఎక్కడున్నాడు? ఆ టైంలో పడుకొని ఉన్నాడా మెలకుగా? గోల్లో లేచిన చూడలే మేడం. అప్పుడు ఇక పడుకుని ఉన్నప్పుడు లేచినాడు. అందులో మేము 10 నిమిషాలు మేము వచ్చేసరికి అంటే అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ మేడం. మీరే చూస్ చేశారా? మేము చూసే వాళ్ళ పాప ఎన్ని ఉన్నాయి. అసలు గొడవలు ఎంత కాలంగా జరుగుతున్నాయి? 3 సంవత్సరాలు మేడం. మరి మీరు మధ్యలో ఎప్పుడు కూడా మీరు అందరు ఇన్వాల్వ్ అవటం చెప్పటం? మేడం మామూలుగా మా బంధువులు కిందలో మాట్లాడుకున్నాం, చేసి పెట్టలే. ఇప్పుడు సరి చేద్దాం. అసలు ఈ చావు కారణం ఎవరు అనుకుంటున్నారు? కారణం నేను, అత్త, అల్లుడు, వాళ్ళ ఆడబిడ్డ ముగ్గురు. ఆడబిడ్డ ఒక సంవత్సరం నా మామూలు కొట్టింది సార్. ఉదాహరణ మేము పోతే మా మీద ఒక అమ్మాయి తాడు తెంపింది. బాగా కొట్టడం, అనుమానించటం. ఇంకా కట్నం అని కట్నం ఇచ్చారా? ఏమైనా కట్నం మేడం 10 తులాల బంగారం వేసిన, సొమ్ములు మన బొచ్చెలు ఉంటాయి ఇచ్చాము. కార్యక్రమం భూమి రాసేసిన సంవత్సరానికి పొలం. ఎవరి పేరు మీద ఉంది? అమ్మాయి పేరు మీద? అమ్మాయి పేరు మీద బంగారం మొత్తం ఆనే ఉంది. ఇప్పుడు పాపని కోల్పోయారు. నెక్స్ట్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేడం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళ ముగ్గురిని చట్ట ప్రకారం మాకు న్యాయం కావాలి. వాళ్ళకి జైలు శిక్ష, వాళ్ళకి కఠిన చర్య చేయాలి. మీకు ఇంకా పిల్లలు ఉన్నారు? ఇంకా 2 పిల్లలు, 2 పాప. మరి ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి? వాడి సాధుడు వాడికి జైలు పోతాడు. అసలు తనకి చెప్పారా? వచ్చాడా తను ఇక్కడికి? రాట్లే, ఫోన్ కూడా చేయలేదు మేడం. డీటీ పెట్టాం, అమ్మాయి గంట డీటీ పెట్టాం, టీపీ పెట్టాం, ఏడ్చినట్టుగా, కారు తోలినట్టుగా, ఎవడపోయినట్టుగా అమ్మాయికి ఎంకరేజ్ రోజు ఇక్కడ చూడడానికి రాలేదు. రాట్లే ఇంతప్పుడు రాలేదు మేడం. ఎస్ఐ గారు మన వాళ్ళని పోలీసు వాళ్ళకి మీరు చెప్పారా? గంటలో వచ్చారు పోలీసులు. ఈ కేసు పెట్టారు, ఇలా మా పాప చావుకి ఇలా కారణం అని మీరు కేసు పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు ఇంకా చర్యలు ఏం తీసుకోలేదు? ఏం మేడం, ఇందుబట్టి వాళ్ళు శిక్ష చేయాలి, వాళ్ళు కట్టి చేయాలి. వాళ్ళు అతనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవరు? పోలీస్ వాళ్ళు అతనికి కాల్ చేశారు. చెప్పాము. ఇంకెంతమంది పిల్లలు? 3 పాపలు. బాబు ఇద్దరు పాప, పెద్ద పెళ్ళైంది, పెళ్ళైంది. చిన్న పాపను పాప, ఇంకో చిన్న పాప, బాబు ఇంకా పెళ్లి కాలేదు. ఉన్నాయి మీకు బాధ్యతలు. తెలియదు మేడం. మేము వాడు సరే మంచి చదువుకున్న అమ్మాయి అందరిని నమ్మేసేసాం. కానీ ఇంత టార్చర్గా అంత మేము. అసలు ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారా పోనీ మీరు? మీరు అసలు ఫోన్ చేసి మాట్లాడారు? వాళ్ళు ఏమంటున్నారు అబ్బాయి తల్లిదండ్రులు జరిగిన తర్వాతకి? మాట్లాడితే మేము మీ కోడ చనిపోయింది రారా అంటే, మేము కేసు పోతాం, జైలు పోతాం, మీ కేసు చూసుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం రాలేదు. ఈయన పెద్దల్లుడు ఉన్నాడు కదా, ఆయన ఫోన్ చేసిండు వాళ్ళ అంటే తమ్ముడికి ఫోన్ చేస్తే, మీరేమవుతారు? అమ్మాయి వాళ్ళ మేనమామ అయితే ఫోన్ చేస్తే ఆయన అంటాడు కదా, నిజంగానే చనిపోయిందా అన్నట్టుగా మాట్లాడుతాడు ఆయన.
పక్కన నిజంగా చనిపోయిందా లేదంటే మీరు కావాలని ఏమన్నా చెప్తారా అన్నట్టుగా మాట్లాడుతుండే ఆయన. ఓకే. అయితే మేడం, పక్కన ఆడపెట్టమందిగా నిజమా కాదా మాకు వాట్సాప్ పెట్టమంటుంది. అంటే చనిపోయినట్టుగా మాకు అదేలేండి. వాట్సాప్ పెట్టండి అని మీరు చెప్పేసి కావాలని అంటాను. చేస్తున్నారా నిజమా కాదా అని నమ్మి ఇలాంటి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా నటిస్తారా? తీసుకుంది కదా, ఎందుకు అసలు కారణం? 10 రోజుల క్రితం వచ్చింది కూడా పెట్టుకుని తీసుకొచ్చాం. తర్వాత ఆయన రోజు స్టేటస్ పెట్టాం. ఎలా స్టేటస్లు పెడుతున్నాడు? ఏడ్చినట్టుగా ఒక అమ్మాయిని బండి మీద కూర్చోబెట్టినట్టుగా, కారు తోలినట్టుగా ఆయనకి ఇంకేమైనా ఎఫైర్స్ ఉన్నాయని ఉన్నాయి? సైడ్ మనకు తెలియదు మేడం. ఉన్నప్పుడు మీ కూతురు ఎప్పుడైనా మీకు చెప్పిందా? అమ్మాయి చెప్పింది అని మేము పట్టించుకోలేదు మేడం. ఇక బయట ఏమని చెప్పేది అసలు? నువ్వు పోతే నీ మంచి మంచి అమ్మాయి చూసుకుంటా, నువ్వు చనిపోతే నేను వదిలిపెడతా, నువ్వు నాకేమీ కట్టం చేయలేదు, నీ భూమి ఎక్కడ ఉంది, నిన్ను 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 నచ్చలేదు అని పెద్ద టార్చర్ పెట్టిందంట. అన్న ఆ రోజు అందరూ మీ కళ్ళు మీదుగా మీ నాన్న అమ్మ మేము చేసాం పెళ్లి దొంగతనం చేయలేదు, అమ్మాయి నీ బలం కట్టలేదు మీ అన్నాం. ఆ తర్వాత అట్లే అయిపోయింది. మొన్న 10 రోజులు తెచ్చిన తర్వాత ఇక సెల్లో నా సెల్లో చేసిన నెంబరు వాడిది. ఆ సెల్లో దానికి కూడా పెడతాడు రోజు వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నాడు రోజు. మానసికంగా ఆమెని క్షోభకు గురి చేస్తున్నాడు. చేసినట్టుగా అట్లా ఇడిపినట్టుగా ఇట్లా నేను చేసుకున్న పెళ్లి చేసినట్టుగా అట్లా. అదే ఇంకా ఆమెకి ఏంటంటే మానసికంగా నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేస్తున్నానని ఎప్పటికప్పుడు స్టేటస్ పెట్టేసరికి తను ఇంకా తట్టుకోలేకపోయింది. లాస్ట్ కి చూడలాగా లెటర్ లాంటిది ఏమన్నా రాసిందా? లెటర్ రాయలేదు ఇంట్లో చూసుకోలేదు మేడం. సడన్ గా ఇలా జరిగిపోయింది, ఇటు వచ్చారు. 100 మంది అయ్యారు ఇంట్లో. దానికి తొట్టులాగా ఆయన ఫోన్ చేసి లాస్ట్ ఫోన్ కాల్ అయితే హస్బెండ్ కే చేసింది. వాళ్ళకి ఫోన్ కూడా మన ఎస్ఐ గారికి మేడం ఫోన్ కూడా సార్కి ఆన్ చేసాం. వాళ్ళు శాలరీ చూసుకోండి, కాల్ లిస్ట్ చూసుకొని చెప్పాం. చనిపోతాను చెప్పి. ఇంత ముందు మీతో ఎప్పుడైనా చెప్పిందా మీ అమ్మాయి నాకు ఇలా ఉండాలని లేదు, నాకు ఇలా జరిగింది అన్యాయం, నాకు బ్రతకాలని ఎప్పుడైనా ఇంత ముందు ఎప్పుడైనా చెప్పేది మేడం? వాడు మారుతున్నా చెప్పేది మేడం. మేము వాడు మారిపోతుందేమో, ఇక బాబేయండు ఇంకా వయసు పెరిగా. మరి ఇప్పుడు ఆ చిన్న బాబు 3 సంవత్సరాలు ఇంకా అమ్మది, ఆ బాబు పరిస్థితి ఏంటి? వాళ్ళు కనీసం రమ్మన్నా రావట్లేదు. మరి వాళ్ళు ఏమన్నా అంటున్నారు మేము బాబు దించుకోవడానికైనా వస్తాము, బాబు గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదు. వచ్చి ఇన్ని రోజులైంది, బాబు గురించి కూడా ఏం ఫోన్ చేయలేదు. ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ కూడా అట్టుండు ఫోన్ కూడా చేయలేదు. బాబుని ఎలా చూసుకునేవాడు తను? బాబుని ఇంట్లో బయటకు పోతాడు, అమ్మాయి చూసుకుంటుంది, ఆయన చూసుకోవడం. వాళ్ళ అత్త మామలు కానీ ఆడపడుచు బాబునే అమ్మాయి చూడండి, బాబుని అమ్మాయి చూడండి, ఇంట్లో పని చేసుకోవాలి, ఇంట్లో పని మొత్తం అమ్మాయి చేయాలి. ఇప్పుడు తను చనిపోయింది, చిన్న బాబు ఉన్నాడు, తనకి ఇంకా 2 పిల్లల బాధ్యత ఉంది. నెక్స్ట్ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అతని మీద చట్టరీత్యా అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి ఆ విధంగా బాబుకి ఫ్యూచర్లో న్యాయం జరిగేటట్టు చూడాలని మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా అతన్ని? అయ్యాము. పోలీసులు మీరు కాంటాక్ట్ అయ్యారా? అయ్యారు. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ ఉన్నారని చెప్పారు ఎస్ఐ గారు. అతన్ని పోలీసులు తీసుకొచ్చారా? మరి తీసుకొచ్చారు. స్టేషన్లోనే. ఏదైనా మరి మీరు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? అంటే ఇంకేమైనా బాబుకి ఇలాంటి ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి ఫ్యూచర్ లో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీకు. ఇతనికి పడే శిక్ష ఎదురువాడికి ఆదర్శంగా ఉంటే ఇంకో అమ్మాయి చనిపోకుండా బాగుండదు. అదే పాపం బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు పరిస్థితి ఏంటి ఇప్పుడు అని? అదే బాబు పరిస్థితి అంటే ఆస్తుపాస్తు ఏమైనా ఉంటే ఆ బాబుకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ పిల్లవాడికి న్యాయం చేయాలని అనుకుంటాను. మీరేమవుతారండి తనకి? తమ్ముడు అయితే. అక్క వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అంటే 1 వీక్ 10 days దాకా అవుతుంది. ఎలా ఉంది మీతోటి 1 వీక్ 10 days? రోజు మాట్లాడుతుంది, వీడియో కాల్ కూడా మాట్లాడుతుంది, రోజుకి 1 to 2 times చేస్తుంది మేడం. ఎవరికి? నాకే చేస్తుంది. ఇక్కడ ఉండరా మీరు? నిన్న వచ్చాము, ఇవాళ వచ్చాము మార్నింగ్. ఇవాళ మార్నింగ్ వచ్చాము. ఇక్కడ ఉంటారా? కాలేజ్ నుంచి వచ్చాము. ఎలా ఉంటుంది అక్క నీతోటి? నాతో బాగానే మాట్లాడుతుంది మేడం. మీతో రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే స్ట్రాంగ్ గా ఉండేదా లేకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకున్నారా అసలు? అనుకోలేదు. నిన్న మధ్యాహ్నం కూడా మాట్లాడింది మేడం 11:30కి వీడియో కాల్. ఓకే. మంచిగా హ్యాపీగానే ఉందా లేదంటే ఇంకా ఇలా బాధలో ఉన్నట్లు ఏమైనా మీతో మాట్లాడిందా? నార్మల్ గానే మాట్లాడింది, రోజు మాట్లాడేలా. ఇంతకు ముందు కూడా ఎప్పుడు మీతో మంచిగా అంటే ఎలా ఉండేది మీ రిలేషన్ అక్కతో? మేడం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్యామిలీలో అంటే ఏమైనా ఉంటే ఇంటికి వచ్చాయని చెప్పేవాడు. ఇప్పుడు మీ అక్క అనేవాళ్ళు లేరు, ఏంటి ఇప్పుడు మరి పరిస్థితి? ఆ బాబుని మేము చూసుకుంటాం మేడం, ఆయన శిక్ష పడేలా ఫ్యామిలీ. ఇంకా అక్క కాకుండా ఇంకెవరు? చెల్లెనా? అక్కే మేడం, 3 అక్కలు, నేను ఒక్కని తమ్ముడిని.
చూసాం కదా, తమ కూతురు అత్తింటి వారు పెట్టే బాధలు భరించలేక బలవన్ మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడున్న వాతావరణం కూడా విషాదంతో నిండిపోయింది. వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు.